అహ్మదాబాద్ నుంచి పూణేలో దిగి పూణే నుంచి భీమ్శంకర్ కోసం మేము మంచిగా కార్లా పొద్దున్నే బయలుదేరినాము. అద్భుతమైన నజారా ఉండే. ఈసారి డ్రైవర్కి కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్నది కాబట్టి వాడు అన్ని చుట్టుపక్కల అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. సౌమ్యాన్ని మమ్మీ అన్ని సీరియస్గా వినుకుంటూ ఉన్నారు, కానీ మధ్యలో నేను జోక్ చేసిన, అందుకని వాళ్ళు నవ్విండ్రు. భీమ్శంకర్ జ్యోతిర్లింగము అడవుల మధ్యలో ఉంటుంది. సో అక్కడ పోయేటప్పుడు మంచిగా దట్టమైన అడవులు ఉంటాయి. అడవుల్లో లాగాలన వద్ద అనే డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే డాడీ వెనక నుంచి పులి వచ్చి అన్నాడు. అక్కడ ఇక మమ్మీ డాడీ వాళ్ళు బైక్లో పోతే మేము భీమేశ్వర్ గుడికి భీమ్శంకర్ గుడికి ఇట్లా 250 మెట్లు దిక్కుంటూ పోయినాము. మంచి విశాలంగా ఉన్న మెట్లు. విపరీతమైన పాలకోవా అమ్ముతుండ్రు, అక్కడ షుగర్ కేన్ అమ్ముతున్నారు, క్యారెట్లు అమ్ముతున్నారు, కొన్ని జడీబూటీలు అమ్ముతున్నారు. ముందర చూపిస్తారు. కానీ మెట్ల మార్గం మాత్రం చాలా బాగుంది. చల్లగా ఎక్కంగా ఇబ్బంది ఉంటుంది. భీమశంకర్ మెట్లు పోంగ దిగాలి, రాంగా ఎక్కాలి. మమ్మీ వాళ్ళు బండి మీద తుర్రు ఉన్నారు, మేము మెట్ల మీద టుకుడు అంటున్నాం అన్నట్టు. तिकडे फ्लावर पकडे, तिकडे फ्लावर पकडे प्यूर खोवा షాపులు. నేను పేడా దుకాణాలే ఉన్నాయి ఇక్కడ మొత్తం. గుడి దగ్గరికి పోయేసరికి శివరాత్రి కోసం చేసిన డెకరేషన్ ఇంకా తీయలేదు గుడికి, అందుకని మొత్తం కట్టెలు కట్టిన కట్టెలు లెక్క అన్నీ ఉన్నాయి అక్కడ. అక్కడే మొత్తానికి దర్శనం లోపల మాత్రం సూపర్ అయింది. వీళ్ళకి త్రిశూలం పెట్టారు శివరాత్రి కోసం అని, కట్టెలని అవే. కానీ గుడి నల్లసర బండతో హైలైట్ ఉంటుంది. అక్కడ లోపల ఫోటోలలో కానీ ఇక్కడ బయట నుంచి కొంచెం ట్రై చేసిన మంచి సిల్వర్ తొడుగుతోటి దేవుడికి అలంకారం చేసిండ్రు. బయట కూడా చిన్నగా ఉన్నది గుడి. చుట్టుపక్కల ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళే మీకు అన్ని జడిబుటీలు, తర్వాత ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, తర్వాత చిన్న పసర్లను అమ్ముకుంటారు అనమాట అక్కడ. అట్లాంటి దవాయి शुगर के लिए, कमर, घुटना दर्द, ज्वाइंट पेन, बैक पेन के लिए, पाइल्स के लिए मिलेगा, पथरी के लिए। ये क्या है? ये गिलोय है। गिलोय ऐसा है? गिलोय वो मोटा वाला गिलोय। ये शुगर वाला है। ये अभी पत्ता खाओगे ना आप, मीठा खाओगे तो मीठा नहीं लगेगा 6 घंटे तक। देखो टेस्ट करके देख लो, 1 मिनट में असर करता है जड़ी। 1 महीना लिया आपने तो 5 साल तक कंट्रोल में रखता है। जो आप इंश्योरेंस जंगली अदरक। భీమ్శంకర్ నుంచి మిట్ట మధ్యాహ్నం నాసిక్ బయలుదేరినాము. ఏ బ్రేక్ లేకుండా రయ్యనే కొట్టిన 3.5 గంటలల్లో దాదాపు నాసిక్కి చేరుకున్నాం మేము. నాసిక్ రోడ్డు సూపర్ ఉంటుంది. ఇట్లా కొండగుట్టల మధ్యలో సహ్యాద్రి హిల్స్లో అసలు ఎవరైనా అవకాశం ఉంటే ఇట్లా మాలకి ఏదైనా వెహికల్ తీసుకునే పోండి. మీరు ఎటువైపు నుంచి చూసినా సహ్యాద్రి హిల్స్ మాత్రం అద్భుతంగా కనబడతాయి. ఇట్లాంటి అద్భుతమైన నజారాలు ఉంటాయి. ఇట్లాంటివి మాత్రం అస్సలు మిస్ కాకండి. కొంచెం ఎండ తక్కువన్నప్పుడు వెళ్తే ఈ నీడలు కూడా వాడకుండా ఇంకా మంచిగా కనబడతాయి. మొత్తానికి నాసిక్ చేరుకున్నాము. నెక్స్ట్ డే పొద్దున్నే నాసిక్ నుంచి త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగానికి బయలుదేరాము. అది కూడా సేమ్ సహ్యాద్రి హిల్స్లోనే ఉంటుంది. ఇట్లాగే వెదర్ కూడా చాలా బాగుంటుంది. అక్కడికి పోయి త్రింబకేశ్వరి కోసం అని పొద్దున్నే బయలుదేరి వెళ్ళినాం అన్నట్టు. పొద్దున్నే లేచి ఫ్రెష్గా దర్శనానికి వెళ్తున్నాం. ఫ్రెష్గా కొత్త కుడతాం అన్ని కొత్తాయి అనుకో. అయిపోయిన దర్శనం. త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం చేరుకున్న తర్వాత అప్పుడప్పుడు ఎండ వెళ్తుంది. గుడిపైన ఎండబడి అద్భుతంగా గోపురం, ప్రహరీ, ప్రాకారం అన్ని 5 నిమిషాలకు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి టిఫిన్ చేద్దామని చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేసినాము. లోపల గుడి దగ్గర ఇంకొకటి సేమ్ పానవట్టం లోపల ఉంటుందంటే చూసినాము. ఇట్లాగే త్రింబకేశ్వర్ లోపల గర్భగుడిలో కూడా పానవట్టంలో నీళ్ళు వస్తుంటాయి, మీరు మిస్ కాకుండా. అక్కడి నుంచి బయలుదేరాం. ఇక నెక్స్ట్ స్టాప్ ఈజ్ కృష్ణేశ్వర్ పోవాలంటే ఫస్ట్ నేషనల్ హైవే ఎక్కితే కృష్ణేశ్వర్ పోతాం. కృష్ణేశ్వర్ చేరుకున్నాం. మిట్ట మధ్యాహ్నం అయింది. అక్కడ గంట సేపు హారతి కన్నా ఆపిండ్రు. మేము కరెక్ట్ పోయేలోపే హారతి అయిపోయింది కాబట్టి మాకు లైన్లో అది మూవ్ అయింది. అక్కడ పైన ఏం లేకుండానే దర్శనానికి పోవాల్సి ఉంటుంది. అది రూల్ అన్నట్టు. కృష్ణేశ్వర్ ఆర్కిటెక్చర్ మాత్రం హైలైట్ ఉన్నది. పాతకాలం గుడి, పాతకాలం అంటే పురాతన కాలం గుడి. అక్కడ రాసి ఉన్నది క్రీస్తుపూర్వం నుంచి దీంట్లో పూజలు, పురాతనలో అభిషేకాలు నడుస్తున్నాయని. మొత్తానికైతే ఎండ తగలకుండా మంచి షేడ్ వేసింది. అక్కడ మాకు మంచి దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత అక్కడ ప్రసాదం కింద మాకు కిచిడీను షీరా కూడా పెట్టిండ్రు.
అది కూడా అద్భుతంగా ఉండే అన్నట్టు. కృష్ణేశ్వర దర్శనం కాగానే అటు పక్కనే ఎల్లోరా గుహలు ఉంటాయి. చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకునే తప్ప ఇప్పుడు పోడు కాలే. ఎల్లోరా గుహలు అందరం నలుగురం కలిసి ఎర్రటండల పోయినాం. కొంచెం నెరివడ్డం కానీ వర్త్ అనిపించింది. సో మొత్తానికి సౌమ్య, మమ్మీ, డాడీ, నేను అందరం చాలా పురుసత్తుగా ఎల్లోరా గుహలను ఎక్స్పీరియన్స్ చేసినాం అన్నట్టు. ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు వాటి గురించి తెలుసుకున్నాం అక్కడ. అమ్మ లెఫ్ట్గా తిరుగు. ఎల్లోరా కేవ్స్ అంటే గుహల లోపల 16 నెంబర్ కేవ్లో కైలాష్ మందిర్ ఉంటుంది. అంటే శంకరుని గుడి. అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ మన జనరేషన్ లోపల. చూడండి ఆ పిల్లరు, ఆర్కిటెక్చరు, వాటిపైన చెక్కిన శిల్పాలు. అసలు మీకు యూ కాంట్ టేక్ యువర్ ఐజ్ అవుట్ ఆఫ్ దిస్ స్కల్ప్చర్స్. అట్లాంటివి చూడండి. సౌమ్య అన్నింటినీ బాగా నిశితంగా పరిశీలించింది. చూసి అన్నిటినీ చూసి మేము పైన కైలాష్ మందిర్ పోదామని మెట్లు విపరీతంగా ఎత్తుండే కానీ ఎక్కేసినాం ఇక ధైర్యం చేసి. మణిషత్తు శివలింగం ఉన్నది ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. అది కైలాష్ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే మాత్రం, ఎల్లోరా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కృష్ణేశ్వర్ వస్తే ఎల్లోరా కేవ్స్ మాత్రం మిస్ కాకండి. అక్కడ నుంచి మేము సీదా ఔరంగాబాద్కి వచ్చేసినాము. ఔరంగాబాద్కి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని నేను సౌమ్య ఔరంగాబాద్ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి పోయినాము. ఫస్ట్ మేము శివాజీ అంటారు, మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాం కదా, 2 బ్రిడ్జ్ల మధ్యలోనే శివాజీ స్టాచ్యూ, దాన్ని చూసినాము. దాంతో శివాజీ మ్యూజియం పోయినాము. తర్వాత ఔరంగాబాద్ లోకల్ ఫుడ్ భేలు, పానీపూరి, సేవ్ పూరి తిని అమృతతుల్య చాహ అంటే బెల్లంతో చేసిన ఛాయ్ తాగి మా ట్రిప్ని మహారాష్ట్రలో ముగించినాం.